ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మిథున రాశి వారికి లాభగురుడు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు కానటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ మిథున రాశి వారికి పూర్తయిపోతాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసిన డబ్బులు సంపాదిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అనంతమైనటువంటి గ్రోత్ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు అక్టోబర్ 30, 2024 సంవత్సరం నుండి మీకు చేసేటటువంటి వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతం ప్రకారం ఎంత కష్టపడితే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా మీకు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. భాగ్యస్థితిగతుడైనటువంటి శని చక్కగా మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు అవనివ్వండి, ప్రైవేట్ పనులు అవనివ్వండి, అవన్నీ కూడా పూర్తి అయిపోవడం జరుగుతుంది. అయితే అర్ధాష్టమ శని కేతువు మీకు ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా తృప్తి లేకుండా కొంచెం ఇంకా సాధించాలి అనేటటువంటి తపన కొంచెం డిప్రెషన్కి అప్పుడప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ ఇప్పటికే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు మిథున రాశి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇంకెవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటారో మరి ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినట్లుగా మీ అందరికీ సెకండ్ ప్యానెల్లో మీకు అందరికీ కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ కూడా భాగ్య శని మీకు కోరుకున్న చోట్ల మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏది కోరుకుంటే అది అయిపోతుంది అనే విధంగా ఈ మిథున రాశి వారికి ఉంది. ఇకపోతే మనకి ఈ యొక్క శుక్రుడు 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం. దానివల్ల మీ అత్తగారులతో గొడవ, స్త్రీలతో గొడవ, ఎవరో ఒకళ్ళతో, స్త్రీ అంటే ఎవరండి, పరస్త్రీలు ఎవరు ఉండరు మీ ఇంట్లోనే, మీ భార్య, చెల్లి, తల్లి. కాబట్టి ఇటువంటి వాళ్ళతో కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, వితండవాదాలు చేసుకోకుండా ఉండడం, ఈ విధంగా మీరు కనుక వెళ్ళినట్లయితే ఆర్గ్యుమెంట్స్కి తావు ఇవ్వకుండా వెళ్ళినప్పుడు మీ యొక్క జీవితం మనశ్శాంతిగా ముందుకు వెళుతుంది. అలాగే ఈ యొక్క రవి మనకి కుంభరాశి ప్రవేశం చేశాడు 13 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో. కాబట్టి మొదటి 2 వారాలు ఫిబ్రవరి నెలలో బాగాలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రవి మరి భాగ్యస్థితికి వచ్చాడు కాబట్టి స్వల్పమైనటువంటి ప్రభుత్వం నుంచి మీకు లాభాలు జరుగుతాయి. శత్రుక్షేత్రం కాబట్టి మీకు రేవంత్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా వద్దంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాల్లో అత్యధికంగా మీరు కూడా లబ్ధి పొందుతారు. అంటే మిథున రాశి వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా దరఖాస్తులు చేసుకోండి. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 5 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేశాడు. మరి యొక్క అష్టమ కుజుడు మీకు వాహన గండాలను సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ వాహనాలను జాగ్రత్తగా మీ చిన్న పిల్లలకి ఇవ్వకుండా ఇచ్చినట్లయితే వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి మెట్లెక్కాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు మనకి 7 జనవరి 2024 సంవత్సరంలో సప్తమ స్థానంలోకి రావడం, అంతకుముందు 1 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశిలో ఉండడం, అంటే అష్టమ స్థానగతుడై ఉండడం బాలేనప్పటికీ మొదట 3 వారాలు, ఆ తర్వాత 20 ఫిబ్రవరి 2024 నుంచి మీకు కుంభరాశిలో భాగ్యస్థితిగతుడై ఉండడం అద్భుతమైనటువంటి పరిణామం. కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మంచి లాభాలను గడిస్తారు. రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాలు ఏమిటంటే మనం చక్కగా ఈ యొక్క శనికి మనము, అలాగే రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఈ 3 కూడా క్రూరగ్రహాలు అయినప్పటికీ కూడా మామూలుగా ఓం శనేశ్వరాయ నమః, అలాగే ఓం రాహవే నమః అని
ఒక 21 సార్లు ఇద్దరికి జపం చేసుకోవడం. కేతువుకు మాత్రం కేతు జపం, కేతు స్తోత్రాలు, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క ఉలవలను తీసుకెళ్ళి మీరు చక్కగా ఎద్దులకి తినిపించాలి. అదేవిధంగా ఉలవచారులు మీరు మీ బంధువులు తినడం కాదు, పేదవాళ్ళకి మీకు శక్తి ఉన్నంత వరకు ఆ ఉలవచారుని తీసుకెళ్ళి పేదవాళ్ళకి పెట్టడం ద్వారా ఏదో 11 మందికో ఎంతమందికో అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతువు శాంతిస్తాడు. మీరంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.